ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవ ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సత్శిష్యం ఉడయవర్లు మహం భజే. శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవధిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే ధీవిదీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ మనం తిరువాయిమొഴി దివ్య ప్రబంధం, దానికి నంబిళ్ళయ్య గారు అనుగ్రహించినటువంటి 7 వ్యాఖ్యానాన్ని కొంచెం పరిచయం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ, అందులో ఇవాళ 4వ పదిలో 5వ తిరువాయిమొഴിలో మొదటి పాసురంలోకి ప్రవేశించాం. 4వ పది 5వ తిరువాయిమొഴి మొదటి పాసురం. ముందుగా పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. வீத்திரிந்து ஏழுலகும் தனிக்கோல் செல்ல வீவில் சீர் ஆற்றல் மிக்காளும் அம்மானை வெம்மா பிளந்தான் தன்னை போற்றி என்னே கைகளார தொழுது சொல் மாலைகள் ஏற்ற நோற்றேற்கு இனி என்ன குறை எழுமையுமே. ఈ 5వ తిరువాయిమొഴి చాలా పెరుమాళ్ళ యొక్క అత్యద్భుతమైనటువంటి వైలక్షణ్యాన్ని గురించి తెలియచేసేటువంటి తిరువాయిమొഴിగా చెప్తారు. సామవేద సారమైన ఈ తిరువాయిమొഴിని నంబూరి వరదాచార్యులు గారు అనేటువంటి నామధేయులైనటువంటి నంబిళ్ళయ్య గారు అద్భుతంగా చక్కటి వ్యాఖ్యానాన్ని అందిస్తే, వడక్కు తిరువీధి పిళ్ళయ్య అనేటువంటి మహానుభావులు మన భాగ్య వశంచేత దానికంతటికీ కూడా అక్షర రూపాన్ని కల్పించడం వల్ల ఇవాళకి మనకు దొరకడం, వారికి మనం చెప్పుకోవలసినటువంటి కృతజ్ఞతాంజలి ఎంత సమర్పించినా సరిపోదు అనేటువంటిది. అలా తిరువాయిమొഴి వ్యాప్తి చెంది తిరువాయిమొഴి పిళ్ళయ్య అనేటువంటి ఆయన నిత్యం తిరువాయిమొഴే తమ జీవిత ధ్యేయంగా సాగించేటువంటి మహనీయులు. వారి దగ్గర మనవాళ్ళ మహామునులు దానిని చక్కగా నేర్చుకొని ఆయన యొక్క ఆ వైదగ్ధ్యానికి మురిసినటువంటి శ్రీరంగనాథుడు, స్వామి మీరు నా ఆలయంలో అక్కడ తిరుమంజన మండపంలో మీరు దీనిని కాలక్షేపం అనుగ్రహించాలి, నేను నాంచబార్ సహితుణ్ణి వచ్చి ఆ కాలక్షేపాన్ని వింటాను అని ఆజ్ఞాపిస్తే, పెరుమాళ్ళ సన్నిధిలో మామునులు దీనిని 1 సంవత్సరం పాటు కాలక్షేపంగా అనుగ్రహించారు అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇందులో ఈ 7 వ్యాఖ్యానము చాలా విశేషమైనటువంటిది. తగినది అని అర్థం, వ్యామోహపరిచేది అని అర్థం, సాటి లేనిది అనేటువంటి అర్థాలతో ఉన్న వీటిలో మనం 4వ పదిని గురించి చెప్పుకున్నాం. ఆయన యొక్క నియంతృత్వాన్ని చెప్పేటువంటి పదిగా 4వ పదిని మనం చెప్పుకుంటాం. 1లో పరత్వాన్ని చెప్పి, 2లో కారణత్వాన్ని చెప్పి, 3లో వ్యాపకత్వాన్ని చెప్పి, ఈ 3 కంటే గొప్పది నియంతృత్వం. కాబట్టి ఈ 3 పదుల సారం 4వ పదిగా అవతరించింది అనేటువంటి దాన్ని కూడా మనకి పెద్దలు 4 పదుల సారంగా దీనిని చెప్తారు. ఇందులో మనకి మామూలుగా నమ్మాళ్ళవార్ల పరోపదేశాలు, పరాంకుశ పరోపదేశాలు చాలా ప్రసిద్ధమైనటువంటిదే. మనకి 1లో 2లో వీడుమున్ముత్తమం అంటూ అన్నిటినీ ఏది వదిలేయాలి, దేనిని పట్టుకోవాలి అనేటువంటి దాన్ని 1లో 2లో చెప్పారు. 3లో 9లో కూడా సొన్నాలు విరోధమిది ఆగిలం అంటూ నేను చెప్తే మీకు కష్టంగా ఉంటుంది అయినా చెప్తున్నాను అని అక్కడ కూడా చెప్పారు. మరి 4లో 1లోనే వరుణాయగమాయి అంటూ అస్థిరమైనటువంటి రాజులు, రాజ్యాలు, సంపదలు వీటిని నమ్ముకోకండి, శాశ్వత స్వరూపుడైన పరమాత్మని గురించి ఆలోచించండి అంటూ అందులో చెప్పారు. 4లో 2 దగ్గరికి పాలనాయి దగ్గరికి వచ్చేటప్పటికి దుఃఖాన్ని పట్టలేకపోయారు. ఎంతకాలం నేను నీకు ఇంత దూరంగా ఉండాలి తండ్రి అని. ఆ దుఃఖాన్ని చూచి
ఆయనకు ఒక్కసారి స్వామి దర్శనానుభవాన్ని కలిగించాడు. 4లో 3లో కోవై వాయాల్లో సమృద్ధమైనటువంటి ఒక అనుభవాన్ని, దివ్యానుభవాన్ని ప్రసాదించాడు. ఆ ఆనందం ఉన్మస్తకమైపోయింది. బాబాయ్ ఏమైపోతారో, కొంచెం పక్కకు ఉందాము అని చెప్పి కనపడకుండా పోతే 4లో 4 మన్నయిరెందు అనేటువంటి దాంట్లో సంబంధి సాదృశ్యాలని రెండిటినీ చూచి ఇలాగే ఉంటాడు, ఇలాగే ఉంటాడు, ఈయనే అని. ఇక్కడ మళ్ళీ చిన్న మాట, ఇలాగే ఉంటాడు అంటే ఉపమానం, ఇది వేరు అది వేరు అని కాదు, ఆయనే అండం ఆరోపణ అన్నమాట. అలాగా ఏ వస్తువుని చూసినా సదృశార్థాన్ని కానీ సంబంధార్థాన్ని కానీ ఏది చూసినా కూడా ఆయనే అనుకునేటువంటి నిశ్చయ జ్ఞానంతో ఉంటే ఆ దుఃఖాన్ని పోగొట్టినటువంటి పరమాత్మ యొక్క తత్వం ఆయన చక్కగా ఆళ్వార్లకి దర్శనమిస్తే ఆ ఆనందంతో మంగళాశాసనం చేశారు నమ్మాళ్వార్లు అంటారు. మామూలుగా పల్లాండు అనేది పెరియాళ్వార్ల మంగళాశాసనం అయితే, అన్ను ఇవ్వళగమళంద ఆండాళ్ళ తల్లి మంగళాశాసనం అయితే, ఇందులో ఈ వీత్తిరిందు అనేటువంటి దాంట్లో పోత్తి ఎండ్రే కైగళారా అని మంగళాశాసనము అని చెప్పడం నమ్మాళ్వార్లు చేసినటువంటి మంగళాశాసనంగా దీన్ని పెద్దలు మనకి అందిస్తారు అన్నమాట. పెరుమాళ్ళను చూడగానే ఒకసారి పెరుమాళ్ళ సౌందర్యానికి ముగ్ధులైనటువంటి ఆళ్వార్లు పల్లాండు పాడారు అని. అయితే 4-3 వరకు ఆయన పడినటువంటి కృషి అంతా కూడా 4-4లో ఫలించింది. దివ్య ఆనందాన్ని పొందారు. ఆ ఆనంద ఫలంగా ఇవాళ మనకి ఇక్కడ దీన్ని చెప్తున్నారు అనేటువంటిది. దీన్ని ముందుగా ప్రతిపదార్థాన్ని తెలుసుకొని మనం వ్యాఖ్యానంలోకి ప్రవేశిద్దాం. వీత్తిరెందు, ఎత్తుగడలోనే వీత్తిరెందు ఒక ప్రత్యేకతని కలిగి ఉండి, మనం అంటాం వెరీ స్పెషల్ అంటుంటామే, అలాగ పెరుమాళ్ళ యొక్క లక్షణం చాలా విలక్షణమైనది అంటారు. అంటే అతి ప్రత్యేకమైనది అని అర్థం అన్నమాట. ఏజులగం తనికోల్ సెల్లా, 7 లోకాల్లో కూడా తన ఆజ్ఞ సాగేలాగా, అదే నియంత అనేటువంటి పదానికి నియంతృత్వం, శాసన సామర్థ్యము అన్నమాట. వి విల్ సేర్, అంతులేని కళ్యాణ గుణాలు. ఎన్ని కళ్యాణ గుణాలు స్వామికి. ఆత్తల్ మిక్క, ఏమండి ఇన్ని కళ్యాణ గుణాలు ఉన్నాడని అహంకారంగా ఉంటాడా? లేదండి, ఎంత శాంతంగానో ఉంటాడు. ఆళుమ్మమ్మానై, లోకాలను పరిపాలించేటువంటి స్వామి. వెమ్మా పిళందాన్ తన్నై, క్రూరమైన గొప్ప గుర్రాన్ని చంపినటువంటి స్వామిని. అంటే కేసి అనేటువంటి రాక్షసుడు గుర్రము రూపంలో వస్తే అతన్ని చంపినటువంటి వృత్తాంతాన్ని ఇందులో మనకి చెప్పి, పోత్తి ఎండ్రే మంగళాశాసనం చేస్తూనే కైగళార తొజుదు, చేతులారా సేవించి 2 చేతులు జోడించి చక్కగా నమస్కరించి, సొల్మాలైగళెత్తి వాంగ్మాలికతో స్తుతించి, అంటే కైగళార అంటే కాయికమైంది, సొల్మాలిగళయ్యేత్తి అంటే వాంగ్మాలిక కాబట్టి వాచికం కాయికం, మనసులో భావించారు కాబట్టి మానసికము. నో తేర్క్ ఎని యజుమయ్యం ఎన్నకురై, ఇంకా నాకు ఎన్ని జన్మలకి కూడా లోటు అనేటువంటిది లేదు. ఆనందాన్ని పొందినటువంటి అనుభవంతో ఇంకా నాకు ఏ లోటు లేదు అనేటువంటి విషయాన్ని నమ్మాళ్వారు చెప్పినట్లుగా ఈ పాసుర వ్యాఖ్యానం మనకి అందిస్తుంది. అందులో మనకి ఆయన చాలా ప్రత్యేకత కలిగినటువంటి వాడు, 7 లోకాలని పాలించినటువంటి వాడు, కేసి అనేటువంటి గుర్రము రూపంలో వచ్చినటువంటి రాక్షసుణ్ణి చంపినటువంటి వాడు, అతన్ని మనోవాక్కాయ కర్మల చేత త్రివిధ కరణాలతోటి కూడా నేను స్తుతించాను, ఇంకా నాకు లోటేమి ఉంటుంది అనే విషయాన్ని ఈ వ్యాఖ్యానంలో మనకి ఈ పాసురార్థంగా నంబిళ్ళయ్య గారు అనుగ్రహిస్తున్నారు. ఈడు వ్యాఖ్యానము 137వ పేజీ. కీழு తిరువాయ్మొழியிலே అప్పటి విడా ఎత్తవర్, కీழு తిరువాయ్మొഴి ఇంతకు ముందైనది అంటే 4:4లో అన్నమాట. అప్పటి విడా ఎత్తవర్, ఎంత దుఃఖపడ్డారండి.
ఎంత బాధపడ్డారండి. ఇని ఎన్న కురయ్యజుమయ్యుమే ఎన్న పెరువదే. అలాంటి ఆయన ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకా నాకు ఏమి దుఃఖం ఉంది, ఇంకా నాకు ఏం లోటు ఉంది అన్నారు అంటే ఎలా మారిపోయిందో చూడండి. ఒకప్పటి దుఃఖము, దుఃఖం తర్వాత పరమాత్మ దర్శనము, దర్శనం తర్వాత పొంగిన ఆనందము, ఆనందంతో నాకేమీ లోటు లేదు అనేటువంటి భావ ప్రకటనము. పోయినిన్న జ్ఞానం తొడక్కి కీజల్లాం మన్న ఇరంది తుజావిల్ విడాయిక్ కృషి పండిన పడి. అంటే భగవద్ వ్యామోహం కలగాలి అని పోయినిన్న జ్ఞానం అని తిరువరుత్త పాసరం దగ్గర నుంచి ఏమన్నారు, నాకెప్పుడు భగవంతుడు యందు వ్యామోహం కలుగుతుంది, ఆయన తప్ప నాకు ఇంకొకటి లేదు, నాకు ఉండేటువంటి అజ్ఞానం అంతా కూడా పోవాలి అని అక్కడి నుంచి విడాయిక్ మన్నయిరింది తుజావియల్, ఈ మట్టిని స్పృశించి త్రివిక్రమాంది అనేంత వరకు కూడా విడాయిక్ కృషి పండిన పడి ఆర్తి తీరడానికి చేసినటువంటి కృషిని చెప్తూ 138వ పేజీ. అప్పటి విడాయిక్క పండిన కృషి ఎన్ ఫలం సొల్లుగిరదు ఈదిల్ ఈ తిరువాయిమజిలో అంటే 4-5లో అప్పుడు పడినటువంటి కృషికి ఆనంద ఫలితాన్ని వర్ణిస్తున్నారు అని చెప్తున్నారు. పేత్తుక్కిదూక్కు అవ్వరుగు సొల్లలావదిని ఒన్రిల్లై. ఇంకా పురుషార్థం పొందడానికి వేరే పురుషార్థమేం లేదు, పెరుమాళ్ళే నా పురుషార్థం, నాకు వేరొకటి అవసరము లేదు, పల్లాండు పాడడమే నా ధ్యేయము, నాకు ఇంతకంటే వేరేమీ అక్కరలేదు. సూజి విషం బణి ముగులంకు అనంతరం మీ తిరువాయిమొழிయాగా పెద్దదిల్లయ్యే ఎన్నరిళిచ్చైవరు జీయర్ అంటే నంజయ్యరు వారు చెప్పేవారట, ఏమండి మనిషి ఏదైనా కోరిక అర్చిరాది మార్గం గుండా మోక్షం పొందడమే కదా. కాబట్టి నంజయ్యర్ అనేవారట, ఈ తిరువాయిమొഴి ఈ సూజ్ విశంభు అనేటువంటి అర్చిరాది మార్గం ద్వారా ముక్త జీవుడు వెళ్ళాడు అన్న తర్వాత ఈ తిరువాయిమొഴి అంటే అక్కడికి వెళ్ళి పరమేట్టయ్య సారంగమెన్నం వెళ్ళాండాందన్నయ్య అన్నారు కదండి. పల్లాండులో పరమేష్ఠి అంటే పరమపదవాసుడైనటువంటి ఆ పెరుమాళ్ళకి మంగళాశాసనం పాడడం అని ఉంది కాబట్టి దీనిని 10లో చివర పెడితే చాలా ఉండేదేమో అని అర్చిరాదికి వెళ్ళాక మంగళం పాడాలి అనేటువంటి సిద్ధాంతంతో నంజయ్యర్ వారు అలా అన్నారు అనేటువంటి ఒక మాటను కూడా ఇక్కడ చెప్తున్నారు. ఎన్నరుళిచ్చై వరజయ్యారు పెరుమాళం ఇళయ్య పెరుమాళం నాన్న ఇరుప్పిలే పిరాట్ కొప్పిరి ఉండగా. రామాయణాన్ని ఉదాహరణగా చెప్తున్నారండి ఈ పేరాలో. ఏమిటి అంటే సీతకి దూరమైన తర్వాత రాముడు లక్ష్మణుడు ఇద్దరు మహారాజరయ్యం పరకరెత్తయ్యం కోట్టెక్కొండు సెండ్రు. మహారాజు అంటే సుగ్రీవుడు అని చెప్పుకున్నాం కదా, ఆయనని మిగిలిన పరివారాన్ని అందరినీ కలుపుకొని విరోధి వర్గత్తై కిజంగెడుతూ విరోధులందరినీ నాశనము చేసి, అంటే ఒక్క వాక్యంలో చెప్పేశారు. సముద్ర తరణం, లంక దహనం అన్నీ ఒకేసారి, రావణ సంహారం, అవళోడే కూడిన పోలే సీతతో కూడినట్లుగా. అంటే ఇంత కథ జరిగిన తర్వాత కథ సుఖాంతమైనట్లుగా పోలికండి వారు భ్రమెత్త విజవెల్లాం పోంబడి. నమ్మాళ్ళవార్లు పడినటువంటి భ్రమలన్నీ కూడా అలా తీరి ఇవాళ అక్కడ రాముడు సీతను పొందినట్లుగా ఇక్కడ నమ్మాళ్ళవార్లు పెరుమాళ్ళు కలిశారు అనేటువంటి నిత్య విభూతియ్యం లీలా విభూతియ్యం ఉడయనాయిరిక్కర తన్బడిగలు ఒన్றும் కురయ్యాదపడి కొండు వందు కాట్టి కొడుతూ. పెరుమాళ్ళకి ఎంత దయో చూడండి, అటు నిత్య విభూతిని, ఇటు లీలా విభూతిని, అటు పరమపదాన్ని, ఇటు ఈ లోకాలని కూడా అన్నిటినీ చూపించి ఒక్కసారి కురయ్యాదపడి వందు కాట్టి కొడుతూ, లోటు లేకుండా, అయ్యో చూసామా లేదా అలా లేదు, చక్కగా లోటు లేకుండా చూపించి కన్నీరే నా మీరెక్కిరపడి. చూసారా ఆళ్వార్లు, నేను ఎంత వైశిష్ట్యంగా ఉభయ విభూతి నాయకుడినై వెలుగొందుతున్నానో. இந்த ஐஸ்வர்யம் எல்லாம் ஒன்றாய் தலை கட்டுவது நீரும்முடைய వాయాలే ஒரு சொல்லு சொன்னால் కాణం. అదండి తిరువాయిమొഴి యొక్క వైలక్షణ్యం.
ఈ ఐశ్వర్యమంతా ఒక ఎత్తు, ఏది ఉభయ విభూతి నాయకత్వమంతా ఒక ఎత్తు, తలై కట్టువదు నీరు ఉమ్ముడయ్య వాయాలే వారు సొల్లు చన్నాలు కాణం. మీరు నోరారా ఒక పాట పాడితే, ఒక పాసురం పాడితే అది నాకు ఈ ఉభయ విభూతి నాయకత్వం కంటే కూడా చాలా గొప్పది. ఎండ్రు ఇవర్ తిరుక్కయ్యలే తాళత్తై కొడుక్క అని నమ్మాళ్ళవార్ల చేతిలో తాళాలు పెట్టారు అంటారు. తాళాలు పెట్టారు అంటే పాడండి అని అర్థం. అంటే తాళం వేస్తూ పాడండి. ఎందుకంటే తిరువాయిమొഴി గానానికి లయకి అన్నిటికీ సరిపోతుందని చెప్పుకున్నాం కదా. అందువల్ల తాళత్తై కొడుక్క అవ్విరుపుం మంగళాశాసనం పణ్ణి. ఆ ఆనందానికి, ఆ వైభవానికి, ఆ విధానానికి నమ్మాళ్ళవార్లు మంగళాశాసనము చేశారు. ఉభయ విభూతి నాయకునిగా పెరుమాళ్ళను దర్శించినటువంటి దివ్యానందంతో మంగళాశాసనాన్ని చేసి ఉభయ విభూతియిలం ఎన్నోడొప్పారిల్లై ఎన్నతి ప్రీతరాగిరార్. ఆహా, పెరుమాళ్ళకి చూసారా, ఉభయ విభూతుల కంటే కూడా నేనే గొప్ప, నా పాసురాలే గొప్ప అని తమ ప్రీతి యొక్క ఉత్కర్షని ఆవిష్కరించినటువంటి పాసురము ఈ పాసురము. అంటే అంత ఆనందం, అటు పెరుమాళ్ళకి ఆనందం, ఇటు నమ్మాళ్ళవార్లకి ఆనందం. నమ్మాళ్ళవార్లకేమో ఆయన నన్ను ఆదరించారు అని ఆనందం, పెరుమాళ్ళకేమో మీ పాసురాలు నాకు ఉభయ విభూతుల కంటే కూడా గొప్ప ఆనందాన్ని ఇస్తాయి. అలాగే పరస్పరం ఆనందాన్ని ఇచ్చేటువంటి ఒక గొప్ప విశేషం అన్నమాట. ఇంకా నిన్నకున్నత్తెనైనొక్కి ఇక్కడి నుంచి ఇంతవరకు ఆయన పడినటువంటి భ్రమలు, ఆ భ్రమలకి సమాధానాలు పెరుమాళ్ళు ఎలా చెప్పారు అనేటువంటి దాన్ని ఈ పేరాలో ప్రత్యేకంగా ఒక 5-6-7 పాయింట్స్గా చెప్తున్నారండి. నిన్నకున్నత్తెనైనొక్కి ఎన్ను భ్రమిత్తదుక్కు. ఒక నిలబడిన పెద్ద పర్వతాన్ని చూసి వ్యామోహశీలి అన్నారని చెప్పుకున్నాం కదండి మొన్న. దానికి వానమామలయ్యాన తన్నై కాట్టి కొడుతాళ్. నెంబర్ 1, మీరు నన్ను పర్వత రూపంగా చూస్తున్నారు కదా, ఇదిగో నేనే ఆ పర్వత స్వరూపాన్ని అని వానమామలై పర్వతాన్ని, తోతాద్రిని అద్భుతంగా చూపించారటండి పెరుమాళ్ళు. ఇది ఒక్కొక్క శ్లోక పాసురానికి ఒక్కొక్క సమాధానం చెప్పారనమాట. ఇందులో ఈ పేర ముఖ్యంగా ఆయన భ్రమలన్నీ తీర్చి తన యొక్క నిజస్వరూపాన్ని ఎలా చూపించాడు అనేటువంటి పేర ఇది. నిన్నకున్నత్తెనైనొక్కి ఎన్ను భ్రమిత్తదుక్కు. అలా నిలబడి ఉన్నటువంటి పర్వతమును చూసి పరమాత్మ అనుకున్న భ్రమని పోగొట్టి వానమామలయ్యాన తన్నై కాట్టి కొడుతాన్. ఇదిగో నేను వానమామలైలో ఉన్నాను, ఈ రూపంగా ఉన్నాను అని తనని తాను చూపించాడు. నెంబర్ 1. రెండవది, నీరు సెవ్వేయిడక్కాణిల్ నెలమాడడియారెన్ను ఓడిన దుక్కు. ఇంకా ఎవరైతే భస్మాన్ని కానీ పుండ్రాన్ని కానీ పెట్టుకుని ఉంటారో భగవంతుడు భక్తులు 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 అని భ్రమపడిపోయిందని చెప్పుకున్నాం కదా. అది చూసినందుకు తూవియం బుళ్ళయ్య నడలాజయం మాన్యంగిర నిత్య సిద్ధ పురుషర్గళై కాటి కొడుతాన్. నిత్య సూర్యులను చూపించాడండి ఏకంగా. భగవద్భక్తులు అంటే మళ్ళీ వీళ్ళు వాళ్ళు అని కాదు, శాశ్వతంగా ఉండేటువంటి నిత్య సూర్యులే నా భక్తులు అని చెప్పి తన భక్తులు అని అన్నవారికి నిజంగా తన భక్తులను చూపించాడు. అంటే ఆవిడ ఒకదాన్ని చూసి ఒకటని భ్రమపడిందా, అదే అందా, అదే అంది, అది కాదు ఇది అని చెప్పి ఈయన నిత్య సూర్యులను చూపించారు. 3, మయ్య కన్నాల్ మలర్ మేలురై వాళురై మార్బెనన్యన్ను తాను నల్లటి కళ్ళు కలిగినటువంటి లక్ష్మీదేవితోటి తాను ఆ ఐశ్వర్యము, ఆ గొప్పతనము అవంతా చెప్పినప్పుడు పెరటి యారు మాగ విరెక్కర విరుప్పై కాట్టి కొడుతాను. ఇంకొక లైన్ పైన చెయ్యదోరు నాయిత్తై కాటి శ్రీధరన్ మూర్తి ఇదన్న దుక్కు. 3వది ఇది, చెయ్యదోరు నాయెత్తియై కాటి సూర్యుడిని చూపించి అడుగో శ్రీధరుడు వచ్చాడు శ్రీధరుడు వచ్చాడు అన్నారు కదండి ఆళ్వారి నాయిక. దానికి మయ్యక్కండాల్ మలర్ మేలురై వాళురై మార్బినన్ ఎండ్రు అంటే
అసితేక్షణ అయినటువంటి అమ్మ కళ్ళు ఈయన్ని చూసి ఆనందం, ఈవిడ్ని చూసి ఆయన ఆనందం అని చెప్పినట్లుగా తాను పిరాట్టియారుమాగా ఇరెక్కర విరప్పై కాట్టి కొడుతాన్. సూర్యుడిలో తనను దర్శింపచేశాడు. ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణో సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారి ధృత శంఖ చక్ర. ఇంకా ఎన్నెన్ని ఉన్నాయో లక్షణాలు. అమ్మతో కూడినటువంటి తన దివ్య స్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని చూపించాడు. అది మూడవగా చెప్పారు. 4 తిరువడై మన్నరై కాణిల్. రాజుల్ని చూస్తే అదిగో శ్రీమన్నారాయణుడే, శ్రీయప్పతే అని అన్నారని చెప్పుకున్నాం కదండి. తిరుమాల్ ఎన్నదుక్కు అడుగో స్వామి లక్ష్మీ సహితుడైన స్వామి అన్నదానికి ఉభయ విభూతియుక్తనాన తన ఐశ్వర్యత్తై కాట్టి కొడుతాన్. ఉభయ విభూతి నాయకుడైనటువంటి తన ఐశ్వర్యాన్నంతటినీ ఇదిగో నేను ఇంత గొప్పవాణ్ణి అని తనని తాను చూపించాడు. పిరారు ఇక్కడికి 4 అయ్యాయండి. పిరారు వాయాలే ఎన్సేగేనన్నత్తై తవిరెత్తు. ఆ తల్లి ఏమో తల్లి రూపంగా నన్నేం చేయమంటారు, మా అమ్మ ఇలా ఉంది, నన్నేం చేయమంటారు అని తల్లి ముఖత అన్నట్లుగా అక్కడ చెప్తే తం వాయాలే ఎన్నకురయ్యయుమయ్యం ఎన్నప్పండినాన్ ఇంకా నాకు లోటేమి ఉంది అని తమ ద్వారా తాము చెప్పారు. తల్లి ద్వారా కాకుండా ఆళ్వార్లుగా తాము చెప్పారు అని. ఇంకా 6వది విరింబి పగవరై కాణిల్ వీలడముండాన్ ఎన్నో ఆనందలేసం ఉడయ్యారై కండు భ్రమిత్తవర్కు. పగవరై అని చెప్పుకున్నాం కదండి. సన్యాసులు, యతులు, జ్ఞానమూర్తులు, లోకానికి ప్రతిఫలాపేక్ష లేకుండా జ్ఞానం చేసే వాళ్ళని చూసినప్పుడు ఆయన ఈయనైనా పరమాత్మ, నా దయాస్వరూపుడు ఈయనే, ఉదార స్వరూపుడు ఈయనే అని అన్నదానికి వీవిల్ ఇన్బమిగ వెళ్ళై నిగజందన్ నమ్మచ్యుతన్ ఎండ్రు ఆనందమయనా ఇరెక్కర ఇరుప్పై కాట్టి కొడుతాన్. అంతులేని ఆనందం కలిగిన, ప్రత్యేకత కలిగినటువంటి అద్భుతమైన తన రూపాన్ని చూపించాడు అని సుమారుగా ఒక 7 పాసురాలలో ఆళ్వారు పడినటువంటి ఒకదానిని చూచి ఒకటి అని అనుకోవడమే భావాన్ని పోగొట్టి తానెవరో తన వైభవం ఏమిటో చూపించాడు అని ఈ పేర అంతా కూడా నంబిళ్ళయ్య గారి అద్భుత వ్యాఖ్యానానికి ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. ఎందువల్ల నిన్న కొండ్రమ్మంటే వానమావలైని చూపించాడు, లేదండి భస్మం నీరంటే నిత్య సూర్యులను చూపించాడు, కాదండి అచ్యుతుడు సూర్యుణ్ణి చూచాడు అని జాయిత్తై కాట్టి అంటే కాదండి సూర్యమండలవర్తి అయిన లక్ష్మీనారాయణ తత్వాన్ని చూపించాడు. అబ్బే ఇదేం కాదండి ఇంత ఐశ్వర్యం కలిగిన వాడు అంటే ఇదిగో ఉభయ విభూతి నాయకుణ్ణి అని. రాజులను చూసే రాజులు అంటే తన ఉభయ విభూతి నాయకత్వాన్ని చూపించాడు అని. తల్లి ఏం చెయ్యను అని అక్కడంటే ఇక్కడ నాకు ఇంకేం కొరత ఉంది అని ఇక్కడ చెప్పాడు అని. సన్యాసులను చూసి అది ఒక అల్పానందం, అక్కడ లౌకికానందం కొంచెం, ఇది వీవిలింబం ఆనందమయుడైనటువంటి పరమాత్మని చూపించడం. ఆనందో బ్రహ్మేతి విజానాత్, బ్రహ్మ పరబ్రహ్మ స్వరూపం ఆనంద స్వరూపుడు అనేటువంటిది. ఎంతటి ఆనందం అండి. పూర్ణమదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమేవ అలా అవశిష్యతే వరకు వెళ్ళడము. అంటే ఇది 5 అవతారాల యొక్క వైభవాన్ని చెప్పినటువంటి శ్లోకంగా కూడా చెప్తారనుకోండి. కిందటి భ్రమలకు అంతటికీ కూడా ఈ పేర ప్రత్యేకంగా సమాధానంగా కనపడుతూ ఉంటుంది అని. అయితే పైన పెరుమాళం ఇళయ పెరుమాళం అనేటువంటి పై పేరాలో అక్కడ దృష్టాంతం సీతారాముల ప్రేమను చూపించారండి. ఇక్కడ జీయర్ అరుంబదంలో ఒక మాట అంటారనమాట, దాష్టాంతికం అంటారు. దాష్టాంతిక భావం అంటారు. దాష్టాంతికం అంటే
నమ్మాళ్వారు పెరుమాళ్ళు అని అనమాట. అక్కడ సీత భ్రమపడింది. ఏదో రావణాసురుడు రాముడు తల చేసి తీసుకొచ్చి భ్రమ పెట్టాడు, అయ్యో ఇలా జరిగిందేమో అనేటువంటిది. ఇక్కడ ఆళ్వార్లు ఒకదాన్ని చూసి ఒకటి భ్రమపడుతున్నారా అన్నట్లుగా ఉన్నారు. అక్కడ తిరువడి ఆంజనేయుడు ఇక్కడ పేర అంతా చాలా చక్కగా ఇచ్చారండి. కింద జయ్యర్ అరుంబదంలో పోలికండు భ్రమిక్కయ్యం అనురూపమాన పరికరத்தை கொண்டு పరికరక్కయ్యం இரண்டெத்தாலும் உண்டாகையாலே దృష్టాంత దార్ష్టాంతిక భావం అంగ చేర్తికు వర్ధకర్ ఇళయ్య పెరుమాళ్. అక్కడేమో ఘటకుడు ఇళయ్య పెరుమాళ్, ఇంగు నిత్య సూరిగల్. ఇక్కడ ఎవరండి ఆళ్వార్లకి నిత్య సూర్యులే. ఘటకులు అంటే ఇద్దరిని కలిపేటువంటి వారు అని అర్థం. అంగు మృగత్తిన్ పోలి ఇంగు అవన్ పోలి. అక్కడేమో మాయామృగము, ఇక్కడేమో ప్రకృతిలో ఉండేటువంటివి అతనిలా ఉండడం అనేటువంటి ఒక భ్రమని. అంగు పరికరం మహారాజ ప్రభృతిగల్. అక్కడేమో మహారాజు మొదలైనటువంటి వాళ్ళు, సుగ్రీవుడు మొదలైనటువంటి వాళ్ళు పరికరాలు. ఇంగు యాదోర ఓర్ ఆకారத்தை கண்டு பிரமித்தது அந்த ஆகார விசிஷ்ட வேஷத்தை காட்டுக்கை அவளோட கோடிய ஹர்ஷித்தா போலே இவர் கைகளை தாளத்தை கொடுக்க ఎవరం హర్షిత్తు మంగళాశాసనం పండుగిరారు అన్నపడి అద్భుతమైన వ్యాఖ్యానం ఇచ్చారు. అలాంటి పోలిక అటు సీతారాములకి ఇటు పెరుమాళ్ళు ఆళ్వార్లకి ఒక పోలికని చెప్పి పడిన భ్రమలన్నీ కూడా తొలగించి చేతికి తాళాలిచ్చి ఆనందంగా పాసురాలు చెప్పమని అంటే చెప్పినటువంటి అద్భుతమైనటువంటి పాసుర సంపదే ఇందులో చెప్పబడింది అనేటువంటి విషయాన్ని మనకి అవతారికగా ఇందులో చెప్పారు. ఈ అవతారిక చాలా మొదటి పాసురాలు ఎప్పుడూ కూడా పెద్ద పెద్ద ఉంటాయి కదండి. ఇందులో మనం ఇవాళ అవతారిక వరకు మాత్రమే పూర్తి చేసుకున్నాం. తర్వాత వ్యాఖ్యాన భాగాన్ని రేపటి భాగంలో మనం చెప్పుకుందాం. நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம், எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம், ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத் குருபியோ நமஹ.